నమస్కారం అన్న. నా పేరు సోమలింగ జే వసాళ్ళి. నాకు 11 ఎకరాల పొలం ఉంది. గుళ్ళెం కిసాన్ మాల్లోన ఈ కరెన్సీ విత్తనాలు తెచ్చి ఈ 11 ఎకరాల్లోన నాటినాను అన్న. ఇది ఇంకా 120 రోజుల పంట. ఈ వాతావరణం బాగుంటే ఇంకా వారంలోన మిషన్తో కట్ చేస్తాం. 11 ఎకరాల్లోన ఎక్కడ చూస్తే ఇట్లే ఉంది పంట. బాగుంది. కింద నుండి పైకి వరకు చూసి కూడా బాగుంది. కంకి సైజు అట్లా ఉంది. విత్తనాలు కూడా బాగుండేవి. లాస్ట్ వరకు కింద నుంచి పైకి వరకు బాగా కట్టిన విత్తనాలు చూడనా. ఈ కంకి కరెన్స్ విత్తనాలు కంకి సైజు అట్లా ఉంది, పొడుగు అట్లా ఉంది. లాస్ట్ వరకు విత్తనం కూడా అట్లా ఉంది. ఈ పంటకు మాత్రము 3 సార్లు భూమి మందు వేసినాను. 4 సార్లు పురుగు మందు కొట్టినాను. కలర్ ఎట్లా ఉంది, ఈ దిగుబడి ఎట్లా ఉంది. విత్తనం అట్లే ఎక్కడ చూస్తే విత్తనమే ఉండదు. పైకి వరకు ఏమన్నా ఉంది. తెగులు గిగులు ఏం రోగం ఏమి లేదు. బాగా మంచి పంట. ఖర్చు అంతా తక్కువ ఉండదు. ఇది కంకి లావగా ఉండదు, బెండ్ సైజు సన్నగా ఉండదు, విత్తనము వేసు పొడగా ఉండదు, కలర్ గిట్ల బాగుండేది. ఇది మార్కెట్లోన 100-200 రేటు కూడా ధర బాగా పోతుంది. విత్తనాలు బాగా పొడగా ఉండదు, కలర్ మాత్రం బాగుండేది, నారింజ కలరు. చుట్టు కొలత వచ్చి 16 నుంచి 18 గింజల రంకలు ఉండదు. నిలువ కొలత వచ్చి 40 నుంచి 45 గింజల రంకలు ఉండదు. ఇట్లుంటే దిగబడి 40 క్వింటాల నుంచి 45 క్వింటాల వరకు వస్తుంది. కంకి అంతా సేనంతా ఇట్లా ఉంది. ఎక్కడ చూస్తే ఇట్లా ఉంది. గింజలు బాగుంది. మరి కావాలంటే చూపిస్తాను. కంకి చూడండి, వలిసి చూపిస్తాను. ఇట్లుండదు చూడన్న. లా ఉండదు సైజు, దిగబడి ఏమన్నా ఉంది. ఇట్లుంటే దాదాపు 40 నుంచి 45 వరకు రావచ్చు అన్నా. ఇది కరెన్సీ విత్తనము. గుళ్ళెం గ్రామంలోనూ కిసాన్ మాల్లో తెచ్చుకున్నాను విత్తనము. చాలా సంతోషంగా ఉంది ఈ విత్తనము మనకి దొరికిన దానికి. పంట గింట బాగా వచ్చింది.